మెగాస్టార్ చిరంజీవిని కలిశారు గిల్డ్ నిర్మాతలు. సినీ కార్మికుల బంద్పై చిరంజీవితో చర్చిస్తున్నారు నిర్మాతలు. ఇక వేతనాల పెంపు డిమాండ్తో తెలుగు సినీ కార్మిక ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై నిన్న ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు సుదీర్ఘంగా చర్చించారు. 30% వేతనాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్కు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కి వస్తామంటున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు చిరంజీవి ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. రైటికా డీటెయిల్స్ చిరంజీవి ఇంటి దగ్గర నుంచి లక్ష్మి అందిస్తారు. చెప్పండి లక్ష్మి, చిరంజీవితో సినీ పెద్దల చర్చలపై అప్డేట్స్ ఏంటి? రైట్ మాదిరి, ఈరోజు ఉదయం నుంచి అప్డేట్ చూస్తే కనుక ఎక్కడా కూడా ఒక కలిక్కి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. ఇప్పటికే రెండవ రోజు కూడా సమ్మె చేరుకుంది. అంటే యథావిధిగా షూటింగ్లు ఏవైతే పెద్ద నిర్మాతలు లేదా పెద్ద ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించి షూటింగ్స్ అయితే యథావిధిగా జరుగుతున్నాయి. అయితే వాళ్ళంతా కూడా 30% ఇంక్రిమెంట్ ఇచ్చి హైక్ ఏదైతే ఉందో 30% చేసి వాళ్ళని పనిలో పెట్టుకుని వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మిగతా మీడియం అండ్ చిన్న సినిమాల పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీని మీద అంటే ఇటు నిర్మాతల మండలికి దాంతోపాటు ఫెడరేషన్ సభ్యులకి కూడా ఎక్కడా కూడా చర్చలు సఫలం కాకపోవడంతో ఈ రోజు మళ్ళీ చిరంజీవి ఇంటికి వీళ్ళంతా నిర్మాతలంతా కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా గిల్డ్ నుంచి నిర్మాతలంతా సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కొక్కరుగా చేరుకున్న సిచ్యువేషన్ అయితే చూసాము. యార్లగడ్డ వీళ్ళంతా ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ అలర్ట్ అయితే మనకు అందుతుంది. మీటింగ్ కంప్లీట్ అయినట్లుగా సుమారు గంట పాటు మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సురేష్ బాబు మీటింగ్ నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన మాలలో ఉండడం ఈవినింగ్ పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆయన ఒక్కరే బయటికి రావడం జరిగింది. మిగతా అందరూ కూడా మీటింగ్ లో యథావిధిగా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఆ కార్లన్నీ లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీటింగ్ కంప్లీట్ అయినట్లుగా మనం తెలుసుకోవచ్చు. అయితే బయటికి ఎవరైనా వచ్చి మాట్లాడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందాక బయటకు వస్తూ సురేష్ బాబు చాలా క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ మీద అయితే మాత్రం చిరంజీవి కన్సర్న్ లో పెట్టాము. ఆయనకి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా తెలియజేశాము. అంటే సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ కోరుతున్నారు, దీనివల్ల ఇండస్ట్రీకి ఎంత లాసు, అలాగే సినీ కార్మికులకి ఎంత లాస్, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు కూలంకషంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మీటింగ్ కి పాల్గొన్న వాళ్ళు ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ అల్లు అరవింద్ యార్లగడ్డ, సుప్రియ యార్లగడ్డ, అలాగే మైత్రి రవి, దాంతోపాటు ఫిలిం ఛాంబర్ నుంచి సెక్రటరీ దామోదరు, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, సి కళ్యాణ్ వీళ్ళంతా కూడా మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రతి మీటింగ్ కి కూడా ఖచ్చితంగా దిల్ రాజు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ ఆ దిల్ రాజు ఈ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన రాకపోవడం అనేది జరిగింది. సో మొత్తానికైతే ఈ రోజుకైతే మాత్రం ఈ చర్చలు చిరంజీవికి అంటే మొత్తం విషయం అంతా చిరంజీవికి తెలియజేశారు కాబట్టి అటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులను కూడా పిలిచి చిరంజీవి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆఫ్ ది రికార్డ్ లో ఇటు ఫిలిం ఫెడరేషన్ కూడా చిరంజీవి ఇంటికి చేరుకోబోతుంది అని చెప్పినప్పటికీ కూడా దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మేము రావట్లేదు వద్దనుకుంటున్నాము అని చెప్పి మనకు ఆఫ్ ది రికార్డ్ లో కూడా చెప్పిన సందర్భం చూసాను. దీన్ని బట్టి చూస్తే గనక ఇటు చిరంజీవి మళ్ళీ వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే నిన్న ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో నిన్న పవన్ కళ్యాణ్ కూడా కలిసి, అది డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ పిలిచి కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతలంతా కలిసి వెళ్ళి ఇష్యూ ఏంటి అనేది వివరించడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇటు ఎవరైతే ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ఈ నిర్మాతలంతా వెళ్ళి కలిసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అయితే మొత్తానికి అయితే మాత్రం ఈ చర్చలకు సంబంధించి అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో తేలే అవకాశం అయితే మాత్రం కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లేబర్ కమిషనర్ గంగాధర్ని ఈ యూనియన్లు 13 యూనియన్లకి సంబంధించి, అంటే మామూలుగా అయితే 24 క్రాఫ్ట్స్ అంటాం కదా, 24 యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఇందులో లైట్ మ్యాన్లు కావచ్చు లేకపోతే ఇతర లేబర్కి సంబంధించి మొత్తం 13 యూనియన్లు ఉన్నాయి కాబట్టి 13 యూనియన్లకి సంబంధించిన నాయకులంతా కూడా వెళ్ళి లేబర్ కమిషనర్ని కలవడం జరిగింది. సో ఇందులో పర్సెంటేజ్ వైజ్గా చూస్తే కనుక 8% ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కొంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీన్ని 10 చేస్తారేమో అని చెప్పి కూడా మనకి టాక్ అయితే వినిపిస్తుంది. కానీ ఆ 10% కూడా ఇటు యూనియన్ సభ్యులు అంగీకరించకపోవడం అనేది జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ సమ్మె రేపటికి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు మరోమారు మీటింగ్ పెట్టుకుని వీళ్ళంతా అటు యూనియన్ సభ్యులు కావచ్చు, దాంతోపాటు ఇటు నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వీళ్ళంతా కలిసి రేపు గంగాధర్ని కలిసి అటో ఇటో తేల్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మాధురి.